వాస్తవాలు తెలుసుకోకుండా బాలకృష్ణ మాట్లాడిన విధానం చాలా బాధ కలిగించేలా ఉంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి. బాలకృష్ణకు వైఎస్ఆర్ చేసిన మేలు గుర్తు చేసుకోవాలి అన్నారు. బాలకృష్ణ నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలి అని సతీష్ రెడ్డి హితవు పలికారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద ఆయనే ఆలోచన చేసుకోవాలి అన్నారు. అసెంబ్లీలో డ్రెస్ కోడ్ కూడా తెలియని బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడడంపై సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఏదో మత్తులో కూర్చొని చేసినటువంటి ఒక నేరం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అక్క పురంధరేశ్వరి గారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులు ఆమె ఒక విన్నపం చేస్తానే వీలైన కాడికి ఎన్టీ రామారావు గారి ప్రతిష్ట తగ్గకూడదు, ఎన్టీ రామారావు గారి కుమారుడు ఏదైనా నిలుక్కుంటే అది తప్పుడు సందేశం పోతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీ పట్ల వ్యవహరించినటువంటి వ్యవహారాన్ని మర్చిపోయి ఈరోజు ఆయన కొడుకును కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నీకే ఆపాదించుకుంటే అది తప్పకుండా నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేశాయో అది నీకు వర్తిస్తుంది. నువ్వు ఆ రోజు చేసినటువంటి కాల్పులు కానీ, నిన్న మాట్లాడినటువంటి విధానం కానీ, నిన్న నువ్వు అసెంబ్లీలో చేసేటువంటి ప్రసంగం కానీ, నువ్వు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఆ కుటుంబము నీ ప్రతిష్ట దిగజారకూడదు, మీ తండ్రి యొక్క ప్రతిష్ట దిగజారకూడదు అని చెప్పి నీ ప్రతిష్టను పెంచే రకంగా ఆ కుటుంబం ప్రయత్నం చేస్తే నువ్వు, నీ అల్లుడు, నీ వియ్యంకుడు కూర్చొని మీరు చేసేటువంటి చౌకబార ప్రక్రియలు అది వాస్తవం ఏదన్నా ఉంటే దాన్ని మనం మాట్లాడుకోవాలి. కానీ వాస్తవానికి విరుద్ధంగా ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారో స్వయంగా చిరంజీవి గారు ఆయన కూర్చొని నన్ను చాలా సాదరంగా ఆహ్వానించారు, నన్ను చాలా సహృదయంతో నేను చెప్పినటువంటి ఆలకించారని చెప్పి చిరంజీవి గారు మాట్లాడితే ఆ రోజు నువ్వు అక్కడ లేనటువంటి వ్యక్తిని కూర్చొని నీ యొక్క ఎల్లో మీడియా మీరు పని కట్టుకొని కూర్చేటువంటి విధానం. ఈరోజు చిరంజీవి గారు ఎవరో కొత్త వ్యక్తి కాదు కదా, మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు భయాన అన్నయ్య ఆయన పేరు పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా పైకి వచ్చాడు. మరి ఆయనే స్వయంగా కూర్చొని నన్ను చాలా గౌరవంగా చూశారు. నా అభ్యర్థన మేరకు నేను కూడా అభ్యర్థించడం నేను స్వయంగా పోలేదు, ఫిలిం ఇండస్ట్రీ తరపున అందరూ పొమ్మంటే నేను పోయినాను. నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు, మీరు చెప్పినటువంటి అన్నీ పరిశీలించి అవన్నీ కూడా పరిష్కారం చేశారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు కూర్చొని అసెంబ్లీలో ఈ రకంగా మాట్లాడడం సమంజసమే? ఒకసారి బాలకృష్ణ గారు మీరు ఆలోచన చేయండి.